Hello everyone, welcome to Race for Job యూట్యూబ్ ఛానల్. గైస్ మనకి తెలంగాణలో ఎస్ఐ కానిస్టేబుల్ రెండు కలిపి 12,000కు పైన వేకెన్సీస్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇమీడియట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు ఇంకా కంటిన్యూ చేయాలి, ఇంకా స్ట్రాంగ్గా ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. ఎవరైతే కొత్తగా ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ రీసెంట్గా కంప్లీట్ చేసిన వాళ్ళు ఎస్ఐ కానిస్టేబుల్ ఈ యూనిఫామ్ జాబ్ తెచ్చుకోవాలి అని అంటే డెఫినెట్గా రీజనింగ్ సబ్జెక్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. యాప్టిట్యూడ్ కూడా ఇంపార్టెంట్, ఇతర జనరల్ స్టడీస్ సబ్జెక్టు, తెలంగాణ హిస్టరీ మూమెంట్ అన్ని ఇంపార్టెంట్. మనకు ఎస్ఐ తీసుకున్న కానిస్టేబుల్ తీసుకున్న మనకు కంప్లీట్గా ప్రిలిమ్స్ తీసుకోండి, ఫైనల్ ఎగ్జామ్ తీసుకోండి, ఈ పర్టికులర్ రీజనింగ్ నుంచి డెఫినెట్గా ప్రాపర్ మంచి వెయిటేజ్ ఉంటుంది. ఈ పర్టికులర్ సబ్జెక్ట్లో మంచి లాజిక్స్, మంచి షార్ట్ కట్స్ నేర్చుకుంటే ఫుల్ టు ఫుల్ మార్కులు కూడా తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి సబ్జెక్ట్ని మిస్ చేయకుండా ప్రాపర్గా ప్రతి ఒక్కరు కూడా ఫుల్ మార్కులు తెచ్చుకోవడానికి కావలసిన స్ట్రాటజీ నేను ఇక్కడ చెప్పబోతున్నాను. ఈ రీజనింగ్ అనేది జనరల్గా మనం చిన్నప్పటి నుంచి మీరు మనకు కానిస్టేబుల్ రాసిన, ఎస్ఐ రాసిన, యాప్టిట్యూడ్, మ్యాథ్స్, జనరల్గా ఇంగ్లీష్ కానీ, అదేవిధంగా జనరల్ స్టడీస్ కానీ, కొంతవరకు మనం జనరల్ సైన్స్ కానీ ఇవన్నీ ముందు చదువుకున్న సబ్జెక్టులు ఇలాంటివి ఉంటాయి. రీజనింగ్ మనం ఎక్కడ చదవకపోయినప్పటికీ కూడా నార్మల్ జనరల్ కామన్ సెన్స్తో చేసే క్వశ్చన్స్ ఉంటాయి. బట్ ఇప్పుడు వచ్చే క్వశ్చన్స్ అన్ని కూడా అంత చాలా చిన్నగా, అంత చాలా బేసిక్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగట్లేదు. ఎస్ఐ లెవెల్కి వెళ్ళేసరికి మెయిన్స్లో కొంచెం హయ్యర్ లెవెల్ క్వశ్చన్స్ కూడా వెళ్తూ ఉన్నారు. బట్ వాటిని తక్కువ టైంలో చేయాలి అని అంటే డెఫినెట్గా చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ రీజనింగ్కి సంబంధించిన ప్రిలిమ్స్ మెయిన్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, ఆ టాపిక్స్ని ఏ విధంగా మనం మ్యాక్సిమం మార్కులు, ఇక్కడ 80 పెట్టాను బట్ ఇక్కడ ఫుల్ టు ఫుల్ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఎట్లా చదవాలి, ఏ విధమైన టాపిక్స్ ని మనం ఫోకస్ చేయాలి, ఆ డీటెయిల్స్ అని కూడా క్లియర్గా ఇక్కడ చూద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఈసారి ఎస్ఐ కానిస్టేబుల్ టార్గెట్ చేస్తున్న వాళ్ళు ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు క్లియర్గా చూడండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది. అదేవిధంగా రీసెంట్ గానే కంప్లీట్ ఎస్ఐ కానిస్టేబుల్ కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ సిలబస్ వీడియో కూడా నేను ఇంతకుముందు చేశాను. అది కూడా మీరు చూడలేదంటే మన యూట్యూబ్ ఛానల్ మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆన్లైన్ మనకు కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మనకు కంప్లీట్ ఎస్ఐ కానిస్టేబుల్ కి సంబంధించి న్యూ బ్యాచ్ మనకు 9th మే నుంచి స్టార్ట్ అవుతుంది. మనకు 6th, 7th, 8th ఈ 3 రోజుల్లో ప్రాపర్గా డెమోస్ కూడా ఉంటాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. లైవ్ క్లాసెస్ డెమోస్ ఉంటాయి. దాని తర్వాత మీరు ఇందులో కోర్స్ ఎన్రోల్ చేసుకుంటే ప్రాపర్ స్టడీ ప్లాన్ కూడా మనం అప్లోడ్ చేయడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకొని మీరు ఈ కోర్సును ఎన్రోల్ చేసుకోండి. ఇదే కాకుండా ఆఫ్లైన్లో కూడా ఈ రోజే మండే కొత్త బ్యాచ్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ బ్యాచ్ కూడా మనకు ఫ్రైడే అండ్ నెక్స్ట్ మండే రోజు కూడా బ్యాచెస్ అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఇమీడియట్ గా బ్రాంచ్ కి విజిట్ చేయండి. దిల్సుఖ్ నగర్ బ్రాంచ్ లో స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, కంప్లీట్ క్లారిటీ అయితే మీకు వస్తుంది. తర్వాత ఇప్పుడు రీజనింగ్ కి సంబంధించి డీటెయిల్డ్ స్ట్రాటజీ సిలబస్ చూసే ముందు ఫస్ట్ ప్రతి ఒక్కరికి క్లారిటీ రావాల్సింది ఎస్ఐలో మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది ఒకసారి దీనిలో మీకు క్లియర్గా ఒకసారి చూపిస్తాను. ఇది ప్రిలిమ్స్, ఇది మెయిన్స్ కి సంబంధించింది. ఒక్కసారి ఇక్కడ ప్రిలిమ్స్ పేపర్ ఒకసారి చూస్తే మీకు ఇందులో ప్రిలిమ్స్ లో చూడండి, అర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్, దట్ ఈస్ మెంటల్ ఎబిలిటీ. దీంట్లో నుంచి కలిపి మీకు 100 క్వశ్చన్స్ ఉంటాయి. మీకు ఈ రెండు కలిపి 100 ఉంటాయి. బట్ ఇక్కడ జనరల్ స్టడీస్ ఒక 100 ఉంటాయి. 200 క్వశ్చన్స్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అదే మెయిన్స్ లో మనకు కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఒకసారి చూడండి, మెయిన్స్ లో మనకు డిఫరెంట్ పేపర్స్ ఉన్నప్పుడు పేపర్ 3లో అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది. ఇందులో రెండు కలిపి మీకు 200 క్వశ్చన్స్ ఉంటాయి. అందుకే రీజనింగ్ లో ఫుల్ టు ఫుల్ మార్క్స్ మాక్సిమం 80+ మార్కులు తెచ్చుకోవాలని అంటే ఏం చేయాలి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అండ్ ప్రిలిమ్స్ లో మనకి ఇక్కడ వచ్చే ఈ పర్టికులర్ ఆప్టిట్యూడ్ రీజనింగ్ కలిపి మీకు 100 వస్తాయి. కాబట్టి ఇందులో కూడా రీజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను వచ్చే టాపిక్స్ గురించి మాట్లాడుతున్నాను. అవి మీరు ఏ విధంగా మంచి స్కోర్ తెచ్చుకోవాలి, ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇది
ఎస్ఐ కానిస్టేబుల్ కి సంబంధించి ఎస్ఐ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసాం, ప్రిలిమ్స్ మెయిన్స్. అదే కానిస్టేబుల్ కి సంబంధించి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఇందులో ప్రిలిమ్స్ లో కూడా మనకు బేసిక్ ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నటువంటి 200 క్వశ్చన్స్ వస్తాయి. ఆ టాపిక్స్ ఏంటో నేను చూపిస్తాను. మెయిన్స్ లో కూడా మనకు ద ఫైనల్ రిటన్ ఎగ్జామినేషన్ ఫర్ వన్ ఆ పేపర్ ఆఫ్ 3 hours డ్యూరేషన్, ఒకటే పేపర్ ఉంటుంది. బట్ ఈ రెండిట్లలో కూడా వచ్చే ఓవరాల్ సిలబస్ కూడా మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. అందులో మీకు ఇంగ్లీష్, అర్థమెటిక్, జనరల్ సైన్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ కల్చర్, నేషనల్ మూమెంట్, జియోగ్రఫీ ఉంటుంది. అందులో పాలిటీ, ఎకానమీ కూడా ఉంటుంది. అదేవిధంగా ద కరెంట్ ఈవెంట్స్ కి సంబంధించి నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో చూసుకోవాల్సి. ద నెక్స్ట్ మనకి రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. ఇక్కడ తెలంగాణ స్టేట్ రిలేటెడ్ ఇవి కూడా ఉంటాయి. ఇవి ఓవరాల్ గా ఇందులో ఉన్న సబ్జెక్ట్స్. మనకి ఇక్కడ ఈ రీజనింగ్ గురించి, అదే మనకు ఎస్ఐ కానిస్టేబుల్లో రెండిట్లలో ఉన్నటువంటి కామన్ రీజనింగ్ నోటిఫికేషన్ లో ఇచ్చినటువంటి సిలబస్, ద మోడల్ సిలబస్, వాడు మెన్షన్ చేసిన సిలబస్ నోటిఫికేషన్ లో ఈ విధంగా అయితే మీరు చూడొచ్చు ఒకసారి. ఇట్ విల్ బి ఇంక్లూడ్ క్వశ్చన్స్ ఆన్ బోత్ వర్బల్ అండ్ నాన్ వర్బల్ రీజనింగ్. కంప్లీట్ వర్బల్ అండ్ నాన్ వర్బల్ రీజనింగ్ నుంచి ఈ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ వర్బల్ రీజనింగ్ లో ఏమేమి క్వశ్చన్స్ వస్తాయి, నాన్ వర్బల్ లో ఏమేమి క్వశ్చన్స్ ఉంటాయి, వర్బల్ కి నాన్ వర్బల్ కి ఫండమెంటల్ డిఫరెన్స్ ఏంటి, ఎలాంటి క్వశ్చన్స్ ని మనం టార్గెట్ చేయాలి, అందులో కొన్ని ఇక్కడ శాంపిల్ గా అనాలజీ, సిమిలారిటీస్, డిఫరెన్సెస్, స్పేషియల్ విజువలైజేషన్, స్పేషియల్ ఓరియంటేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అనాలిసిస్, జడ్జిమెంట్, డెసిషన్ మేకింగ్, విజువల్ మెమరీ ఎట్సెట్రా, ఇవి కొన్ని పర్టికులర్ టాపిక్స్ మాత్రమే మీరు ఇక్కడ గమనించవచ్చు. బట్ ఇవి కాకుండా చాలా టాపిక్స్ నుంచి మీకు ఎగ్జామ్ లో మీరు యాక్చువల్ పేపర్ చూస్తే డిఫరెంట్ టాపిక్స్ నుంచి రీజనింగ్ లో క్వశ్చన్స్ అయితే వస్తుంటాయి. ఆ టాపిక్స్ అన్ని కూడా మీకు ఒకసారి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత మీకు స్ట్రాటజీ గురించి కూడా మాట్లాడదాం. ఫస్ట్ మనకు క్లారిటీ వచ్చింది. ఇందులో ముందుకెళ్లే ముందు సెలక్షన్ ప్రాసెస్ గురించి నేను డీటెయిల్ వీడియో చేశాను. ప్రిలిమ్స్ లో ఏముంటుంది ఎస్ఐ కానిస్టేబుల్ కి, తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కానీ, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కానీ ఏముంటాయి, దాని తర్వాత ఫైనల్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది, ఇలా అన్ని సెలక్షన్ ప్రాసెస్ గురించి డీటెయిల్ వీడియో చేశాను, అది చూడండి. దాని తర్వాత మీకు ఫస్ట్ తెలుసుకోవాల్సింది డెఫినెట్ గా సిలబస్. ఫస్ట్ ప్రతి ఒక్కరు ఎగ్జామ్ ని పక్కా క్రాక్ చేయాలంటే సెలక్షన్ ప్రాసెస్ మీద క్లారిటీ ఉండాలి. ప్రతి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ సెలక్షన్ ప్రాసెస్ లో A to Z క్లియర్ గా ఉండాలి. ఏది క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్, ఏది మెరిట్ ఉంటుంది, ఏది పక్కా క్రాక్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా మీకు క్లారిటీ ఉండాలి. అందుకనే సెలక్షన్ ప్రాసెస్ క్లియర్ గా తెలియాలి. తర్వాత నేను ఇంకా డీటెయిల్ గా చెప్పే ముందు సెలక్షన్ ప్రిపరేషన్ స్ట్రాటజీలో నేను మరిన్ని పాయింట్స్ నేను కవర్ చేస్తాను. ఫస్ట్ అందరూ కూడా సెలక్షన్ ప్రాసెస్ గురించి డీటెయిల్ తెలుసుకోండి. సెలక్షన్ ప్రాసెస్ మీద క్లారిటీ వచ్చిన తర్వాత ప్రతి సబ్జెక్ట్ కి సంబంధించి సిలబస్ కంప్లీట్ క్లారిటీ ఉండాలి. సో ఇది ఎగ్జామ్ రిలేటెడ్ గా. అదే మీరు గ్రౌండ్ గురించి మాట్లాడితే, ఫిజికల్ గురించి మాట్లాడితే, గ్రౌండ్ లో ఏమేమి ఈవెంట్స్ ఉన్నాయి, ఏది పక్కా కంపల్సరీ పక్కా కొట్టాల్సి ఉంటుంది, ఏది మెరిట్ బేస్ ఉంటుంది, ఏది క్వాలిఫైయింగ్ ఉంటుంది, ఇవి కూడా మీకు క్లారిటీ ఉండాలి. అందుకనే సెలక్షన్ ప్రాసెస్ మీద క్లారిటీ ఉండాలి. నేను చెప్పేది కొత్త వాళ్ళు, ఎవరైతే కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు డెఫినెట్ గా వీటి మీద క్లారిటీ పెంచుకోండి. తర్వాత సబ్జెక్టుల విషయానికి వస్తే అన్ని సబ్జెక్టులు మనకి ఏదైతే యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, జిఎస్ లో ఏదైనా సబ్జెక్ట్ తీసుకోండి, తెలంగాణ హిస్టరీ మూమెంట్ వరకు అన్ని సబ్జెక్టుల మీద కంప్లీట్ అవగాహన ఉండాలి. ఆ సబ్జెక్టులన్నీ క్లారిటీ వచ్చిన తర్వాత ఆ సబ్జెక్టులలో ఏమేం సిలబస్ మనకు ఉంది, కానిస్టేబుల్ రాస్తే ఏ లెవెల్ వరకు ప్రిపేర్ అవ్వాలి, ఎస్ఐ రాస్తే ఏ లెవెల్ వరకు ప్రిపేర్ అవ్వాలి, ఈ కంప్లీట్ క్లారిటీ ఉన్న తర్వాత నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళేటప్పుడు ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీలో కంపల్సరీ ప్రతి ఒక్కరు ఫోకస్ చేయాల్సింది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కంపల్సరీ సాల్వ్ చేయాల్సే ఉంటుంది. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రీసెంట్ గా జరిగినటువంటి నోటిఫికేషన్ లో 2020లో కానీ, దానికంటే ముందు నోటిఫికేషన్ లో కానీ, ప్రతిసారి వచ్చిన నోటిఫికేషన్ లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తున్నారు, లాస్ట్ నోటిఫికేషన్ లో ఇంగ్లీష్ లో కానీ, యాప్టిట్యూడ్ లో కానీ, రీజనింగ్ లో కానీ, జిఎస్ లో తెలంగాణ రిలేటెడ్ క్వశ్చన్స్ కానీ ఏ లెవెల్ వరకు అడుగుతున్నారు, ఇవన్నీ క్లారిటీ ఉండాలి. అందుకనే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద అవగాహన ఉండాలి. సిలబస్ లో కవర్ చేసే ప్రతి టాపిక్ కవర్ చేయాలి.
తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లో ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎలా అడుగుతున్నారు, ఏ లెవెల్ వరకు చదవాలి అనే క్లారిటీ ఉంటే డెఫినెట్ గా వీటన్నిటిని కలిపి నెక్స్ట్ మన ప్రణాళిక ఉండాలి, నెక్స్ట్ మన ప్రిపరేషన్ స్ట్రాటజీ ప్లాన్ చేసుకోవాలి. కాబట్టి ప్రిపరేషన్ స్ట్రాటజీకి వెళ్లే ముందు మీరు ఓవరాల్ గా మన టార్గెట్ ఒక రీజనింగే కాదు కదా, ఓవరాల్ గా మనకు జాబ్ రావాలి. జాబ్ రావాలంటే మీకు కంప్లీట్ సెలక్షన్ ప్రాసెస్ మీద ఇంక్లూడింగ్ గ్రౌండ్ మీద టార్గెట్ చేయాలి. తర్వాత సబ్జెక్టుల విషయానికి వస్తే అన్ని సబ్జెక్టుల మీద మీకు కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి, వాటిలో ఉన్న సిలబస్ ఏంటి అవగాహన ఉండాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్ చూడండి, వాటిలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏ విధంగా అడుగుతున్నారు అవగాహన తెచ్చుకోండి. ఓవరాల్ గా ఆ టాపిక్స్ అన్ని క్లారిఫై చేసుకున్న తర్వాత ఈ సిలబస్ లో ఉన్న టాపిక్స్, ప్రీవియస్ ఇయర్ లో ఉన్న టాపిక్స్ అన్ని కలిపి మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. నెక్స్ట్ ఇవన్నీ క్లారిటీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఫోకస్ చేయాల్సింది, ఇప్పుడు నెక్స్ట్ ఆలోచించేది కోచింగ్ తీసుకోవాలా, సెల్ఫ్ ప్రిపరేషన్ చేయాలా, వీటి గురించి కూడా చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. రైట్. సో స్టాండర్డ్ బుక్స్ కొన్ని తీసుకొని లేదంటే ఏదో ఒక ఇన్స్టిట్యూట్ కోచింగ్ మెటీరియల్ తీసుకొని మనం ప్రిపేర్ అయితే సరిపోతుందా, క్రాక్ చేయగలుగుతామా? ఇంకా నోటిఫికేషన్ అయితే రాలేదు, బట్ క్లారిటీ ఉంది, రావడానికి కూడా అవకాశం ఉంది. ఎన్ని రోజులు టైం ఉంటుంది, ఆ పర్టికులర్ టైంలో సెల్ఫ్ ప్రిపరేషన్ లో మనం క్రాక్ చేయగలుగుతామా లేదా, మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోండి, సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోండి. సో వేరే వాళ్ళు చేస్తున్నారు కదా మనం అలా చేయడము, వేరే వాళ్ళు కోచింగ్ పోతున్నారు కదా మనం పోవడము, వేరే వాళ్ళు ఇక్కడ పోతున్నారు కదా మనం అక్కడే పోవడము, వేరే వాళ్ళు సెల్ఫ్ గా చదువుతున్నారు మనం చదవడము, అన్ని విధాలుగా ప్రతి ఒక్కరికి సేమ్ వర్కౌట్ అవ్వకపోవచ్చు. సో మీ స్ట్రాటజీ వేరే ఉండొచ్చు. సో ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకోవాలి. నా స్ట్రాటజీ కూడా, సో ప్రతి ఒక్కరి స్ట్రాటజీ సిమిలర్ గా ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి నేను చెప్పే ఈ స్ట్రాటజీ అనేది మీకు వర్కౌట్ అయ్యే విధంగా యూటిలైజ్ చేసుకోండి. బట్ ఇక్కడ నేను చెప్పేది ఎక్స్క్లూజివ్ గా రీజనింగ్ పాయింట్ లో చెప్తున్నాను కాబట్టి రీజనింగ్ లో ఫుల్ మార్కులు వచ్చే విధంగా మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు కోచింగ్ తీసుకుంటే డెఫినెట్ గా తక్కువ టైంలో క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎక్స్క్లూజివ్ గా యాప్టిట్యూడ్ రీజనింగ్ గురించి మాట్లాడితే 100% మీరు తక్కువ టైంలో మంచి మార్కులు సాధించాలంటే మంచి లాజిక్స్, మంచి షార్ట్ కట్స్ రావాలి. ఈ మంచి లాజిక్స్, మంచి షార్ట్ కట్స్ రావాలంటే డెఫినెట్ గా ద బెస్ట్ ఫ్యాకల్టీస్ దగ్గర బెస్ట్ కోచింగ్ తీసుకుంటే మీకు అది సాధ్యం అవుతుంది. అందుకనే మన ఇన్స్టిట్యూట్ లో కూడా ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ లో మీకు బెస్ట్ రీజనింగ్ కానీ, క్వాంట్ కానీ, ఇతర సబ్జెక్టులు కూడా బెస్ట్ వేలో ఉంటాయి. కాబట్టి దాంతో పాటు మీరు యూజ్ చేసే మెటీరియల్, ప్రాక్టీస్ క్వశ్చన్స్, మాక్ పేపర్స్, మోడల్ పేపర్స్ ఇవన్నీ యాడ్ అవుతాయి. సో ఫస్ట్ లెవెల్ డెఫినెట్ గా ప్రాక్టీస్ క్వశ్చన్స్, సిలబస్ అన్ని చూసిన తర్వాత నెక్స్ట్ మీరు చేయాల్సింది లెర్నింగ్, అంటే ప్రాపర్ గా చదవడం, అంటే నేర్చుకోవడం. ఎక్కడైతే లాజిక్స్ నేర్చుకోవాలో, షార్ట్ కట్స్ నేర్చుకోవాలి, అవన్నీ నేర్చుకొని వాటికి కావాల్సిన దగ్గర షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడము, జనరల్ స్టడీస్ కానీ, తెలంగాణ హిస్టరీ మూమెంట్ కానీ, ఇవన్నీ. సో వాటిని లెర్నింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. అక్కడ నుంచి అవసరం ఉన్న దగ్గర షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ షార్ట్ నోట్స్ ను కంపల్సరీ వెరీ ఫ్రీక్వెంట్ గా రివిజన్స్ చేస్తూ ఉండాలి. జనరల్ స్టడీస్ కి చాలా 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 ఇంపార్టెంట్ కీ పాయింట్ ఏంటంటే మల్టిపుల్ రివిజన్స్. తక్కువ చదవండి, తక్కువ రీసోర్సెస్ పెట్టుకోండి, ఒక ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ తీసుకోండి, అదే మెటీరియల్ ని, అదే క్లాస్ మెటీరియల్ ని, అదే సార్ వాళ్ళ క్లాస్ ని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయండి. జనరల్ స్టడీస్ ఈజీగా ఖతం చేయొచ్చు. తెలంగాణ హిస్టరీ మూమెంట్ కూడా అంతే, కంప్లీట్ జనరల్ స్టడీస్ పార్ట్. యాప్టిట్యూడ్ రీజనింగ్ విషయానికి వస్తే లాజిక్స్ నేర్చుకోండి, షార్ట్ కట్స్ నేర్చుకోండి. అవి నేర్చుకొని అవే లాజిక్స్, అవే షార్ట్ కట్స్ ని యూజ్ చేసి మల్టిపుల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తూ టాపిక్ వైజ్, సబ్జెక్ట్ వైజ్, ఫుల్ లెంత్ ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ టెస్ట్లు అయితే మల్టిపుల్ టెస్ట్లు రాయండి. అప్పుడు మీకు కంప్లీట్ అవగాహన వస్తుంది. ఇవే లాజిక్స్ వాడడం ద్వారా మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎగ్జామ్ లో వాడినప్పుడు డెఫినెట్ గా మీకు యూజ్ అవుతుంది. దాని ద్వారా మీకు టైం మేనేజ్మెంట్, స్పీడ్ ఇవన్నీ వర్కౌట్ అవుతాయి కాబట్టి డెఫినెట్ గా మంచిగా స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది మీరు ఫాలో అవ్వాలి. ఇప్పుడు రీజనింగ్ గురించి మాట్లాడితే మనకు ఫస్ట్ వర్బల్ రీజనింగ్ గురించి నేను ఇక్కడ మీకు టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వర్బల్ రీజనింగ్, నాన్ వర్బల్ రీజనింగ్ డిఫరెన్స్ ఏంటంటే, the verbal means the which questions includes sentence, numbers, లెటర్స్, ఇవన్నీ వాడే అన్నిటినీ వర్బల్ రీజనింగ్ కిందికి పెడతాం. అదే నాన్ వర్బల్ రీజనింగ్ అంటే ఎక్కడైతే ఇమేజెస్ ఇలాంటివి ఇంక్లూడ్ అయి ఉంటాయి అవన్నీ నాన్ వర్బల్ రీజనింగ్. క్లియర్? ద వర్బల్ రీజనింగ్ లో ఏమేం టాపిక్స్ మీరు ఫోకస్ చేయాలో ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వెరీ ఫ్రీక్వెంట్ గా వచ్చే క్వశ్చన్స్ లో సిరీస్, అనాలజీ,
క్లాసిఫికేషన్ టాపిక్స్ ఉంటాయి. ఈ సిరీస్ అనాలజీ క్లాసిఫికేషన్ లో నంబర్ సిరీస్ లో రావచ్చు, లెటర్ సిరీస్ లో రావచ్చు, వర్డ్ సిరీస్ లో కూడా రావచ్చు. లెటర్ అనాలజీ, నంబర్ అనాలజీ, సింబల్ అనాలజీలో ఉంటాయి. అదేవిధంగా క్లాసిఫికేషన్స్ లో కూడా లెటర్, నంబర్, వర్డ్ క్లాసిఫికేషన్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇవి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. దీంతో పాటు మీకు ఆల్ఫా న్యూమరిక్ సింబల్ సిరీస్ కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఆల్ఫాబెటికల్ సీక్వెన్స్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, బ్లడ్ రిలేషన్స్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. తర్వాత మీకు డైరెక్షన్స్ నుంచి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అండ్ అదేవిధంగా ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ మీకు సిలాజిజమ్స్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఈవెన్ మీకు సీటింగ్ అరేంజ్మెంట్స్ అండ్ ఫజిల్స్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఈవెన్ మీకు క్లాక్స్, క్యాలెండర్ క్వశ్చన్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఇవి నాన్ వర్బల్లో వెరీ ఫ్రీక్వెంట్ గా వచ్చే క్వశ్చన్స్. ఇవే కాకుండా ఇందులోని మీకు స్టేట్మెంట్, ఆర్గ్యుమెంట్స్, అజంప్షన్స్, కన్క్లూజన్స్, కోర్స్ ఆఫ్ యాక్షన్, ఇవన్నీ కూడా మీకు అనలిటికల్, లాజికల్ రీజనింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఇందులో యాడ్ అవుతూ ఉంటాయి. క్లియర్? సో ఇవన్నీ ఇందులో మనకు సంబంధించిన వర్బల్ రీజనింగ్. ఈవెన్ మీకు ఇందులో మ్యాథమెటికల్ ఆపరేషన్స్, కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఇవి మేజర్ గా వర్బల్ రీజనింగ్ లో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ టాపిక్స్. ఈ టాపిక్స్ నుంచి వెరీ ఫ్రీక్వెంట్ గా ఆల్వేస్ మనకు వచ్చే క్వశ్చన్స్. ఈవెన్ మనకి ఇందులో డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. క్లియర్? సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ టాపిక్స్ ఉంటాయి. ఇది కాకుండా నాన్ వర్బల్ రీజనింగ్ లో సేమ్ మనకు సిరీస్ అనాలజీ, క్లాసిఫికేషన్, మిర్రర్ ఇమేజెస్, ఇంతకు ముందున్న సిరీస్ అనాలజీ క్లాసిఫికేషన్ ఏమో లెటర్, నంబర్, వర్డ్ సిరీస్ లో ఉంటే, ఇక్కడ ఇమేజ్ బేస్డ్, సింబల్ బేస్డ్, ఇమేజ్ బేస్డ్ సిరీస్ అనాలజీ క్లాసిఫికేషన్ ఉంటాయి. ఓన్లీ ఇమేజెస్ ఏ ఉంటాయి, ఓన్లీ సింబల్స్ ఏ ఉంటాయి ఇందులో. మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్, పేపర్ కట్టింగ్ అండ్ ఫోల్డింగ్, counting figures, hidden images, cubes and dice, right? Cubes and dice కూడా ఉంటుంది. హిడెన్ ఇమేజెస్ ఉంటాయి, కౌంటింగ్ ఫిగర్స్ ఉంటాయి, ఇవన్నీ ఇంక్లూడ్ అయినాయి. రైట్? వెన్ డయాగ్రామ్స్ కూడా ఉంటాయి. ఇలా నాన్ వర్బల్ రీజనింగ్ లో కూడా ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈవెన్ మ్యాట్రిక్స్ కాన్సెప్ట్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ నాన్ వర్బల్ రీజనింగ్ లో ఉండే క్వశ్చన్స్. ఇక్కడ నేను చూపించే ప్రతి టాపిక్ మీరు ఫోకస్ చేయగలిగితే, ఇక్కడ చూడండి, నాన్ వర్బల్ రీజనింగ్ లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఎవ్రీబడీ కెన్ ఆన్సర్ విత్ ఇన్ లెస్ టైం. సో ఇందులో చాలా సింపుల్ టెక్నిక్స్, లాజిక్స్ ఉంటాయి. ఒక కౌంటింగ్ ఫిగర్స్ లో కొన్నిసార్లు కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అవి కూడా మనం కొన్ని పర్టికులర్ కాన్సెప్ట్స్ అనేది ఈజీగా చేయొచ్చు. ఇందులో చూడండి, ఇక్కడ నాన్ వర్బల్ రీజనింగ్ అయితే, వర్బల్ రీజనింగ్ లో మీరు పర్టికులర్ గా ఈ వర్బల్ రీజనింగ్ లో ఇవన్నిట్లలో కూడా మనకు సింపుల్ కాన్సెప్ట్స్, లాజిక్స్ అన్నిటికీ కూడా ఉంటాయి. ఇవన్నీ ప్రాపర్ గా నేర్చుకోవాలి. క్లాక్స్, క్యాలెండర్ విత్ ఇన్ సెకండ్స్ లో చేయొచ్చు. సీటింగ్ అండ్ ఫజిల్స్ కి ప్రాపర్ టెక్నిక్స్ ఉంటాయి. అవి కూడా మనకు ఎస్ఐ కానిస్టేబుల్ లో, ఎస్ఐ లెవెల్లో ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ప్రాపర్ గా డిఫికల్ట్ క్వశ్చన్స్ కూడా పడడానికి అవకాశం ఉంటుంది. వాటిని ఫోకస్ చేయాలి. ఈ లాజికల్ రీజనింగ్ లో కూడా కొంచెం ప్రాపర్ గా నేర్చుకోవాలి. తర్వాత మ్యాథమెటికల్ ఆపరేషన్, డేటా సఫిషియన్సీ, ఇవన్నీ కూడా బేసిక్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. వీటి మీద కమాండింగ్ ఉండగలిగితే డెఫినెట్ గా రీజనింగ్ లో మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. ఎందుకంటే రీజనింగ్ లో ఒక్క లాజిక్ తెలిసే చాలు
తక్కువ టైంలో మాక్సిమం మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పర్టికులర్ నేను ఏదైతే టాపిక్స్ ఇక్కడ చూపించానో యాక్చువల్ గా అఫీషియల్ నోటిఫికేషన్ లో మీరు చూసే సిలబస్ ఈ విధంగా ఉండొచ్చు, బట్ ఎగ్జామ్ లో వచ్చే క్వశ్చన్స్ ఈ టాపిక్స్ నుంచి ఇంకేదైనా డిఫరెంట్ టాపిక్స్ నుంచి రావడానికి అవకాశం ఉంటుంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ మోస్ట్ రిపీటెడ్ టాపిక్స్ నుంచి నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఈ టాపిక్స్ ని మీరు ఫోకస్ చేయండి, వీటిని మీరు నేర్చుకోండి. ఇక్కడ ఎక్కడైతే లాజిక్స్ ఉంటాయో ఆ లాజిక్స్ లో కూడా ఈవెన్ ఇప్పుడు వచ్చే క్వశ్చన్స్ లో కొంచెం హయ్యర్ లెవెల్ న్యూ ప్యాటర్న్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా యాడ్ చేస్తూ ఉంటారు, అవి కూడా నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా ప్రాపర్ గా ఫోకస్ చేస్తూ ఉండాలి. ఇందులో మనకి ఇంకా ఇక్కడ ఒకటి కోడింగ్ డీకోడింగ్ కాన్సెప్ట్ మిస్ చేసాం చూడండి. రైట్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ టాపిక్స్ ఉంటాయి, ఇవన్నిటిని కూడా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చూపించిన ఈ టాపిక్స్ ని మీరు ప్రాపర్ గా క్లాసెస్ అటెండ్ అయ్యి వాటికి సంబంధించిన లాజిక్స్ ఒక్కసారి నేర్చుకుంటే డెఫినెట్ గా మళ్ళీ మనం దాన్ని మర్చిపోలేము. అంత పర్ఫెక్ట్ గా లాజిక్స్ నేర్చుకోవాలి, అంత పర్ఫెక్ట్ లాజిక్స్ కూడా ఉన్నాయి, అండ్ వాటిని యూజ్ చేసి ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్, ఇంతకు ముందు నేను చెప్పిన లెవెల్ అంతా ఒకటి, ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఏంటి? ఫస్ట్ నేను సెలక్షన్ ప్రాసెస్ గురించి ఫోకస్ చేయమన్నాను. సెలక్షన్ ప్రాసెస్ క్లారిటీ ఉన్న తర్వాత అన్ని సబ్జెక్టులకు సంబంధించిన సిలబస్ గురించి ఫోకస్ చేయమన్నాను. తర్వాత మీరు ఫోకస్ చేయాల్సింది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకోమని చెప్పాను. ఈ రెండింటిని ఫోకస్ చేసిన తర్వాత ద నెక్స్ట్ ఎవ్రీ వన్ షుడ్ ఫోకస్ ఆన్ వాట్? ఆబ్వియస్లీ మీరు లెర్నింగ్ మీద ఫోకస్ చేయాలి. అంటే మీరు క్లాసెస్ అటెండ్ అవ్వడము, కోచింగ్ అటెండ్ అవ్వడము, లేదంటే మీ సొంతంగా ప్రిపేర్ అవ్వడం, వీటి మీద ఫోకస్ చేయాలి ఫస్ట్. ఇది ప్రాపర్ గా మీకు వెళ్తా ఉంటే అందులో నుంచి షార్ట్ నోట్స్ రాసుకోవడము, లాజిక్స్ నోట్ చేసుకోవడము, వీటిని యూజ్ చేసి వీటైతేనేమో జనరల్ స్టడీస్ వరకు అయితే ప్రాపర్ గా మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేసుకోవాలి. ఇక్కడైతే ఆప్టిట్యూడ్ రీజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ లాజిక్స్ నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ప్రాక్టీస్. ఈ ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. టాపిక్ వైజ్ చేయండి, సబ్జెక్ట్ వైజ్ చేయండి, ఫుల్ లెంత్ ప్రాక్టీస్ చేయండి, అన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఖాళీ టెస్ట్ రాసి పక్కకు పెట్టడం కాదు. ద నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అనాలసిస్. సో మిమ్మల్ని మీరు అనాలసిస్ చేసుకోండి. ఆ పేపర్ రాసిన తర్వాత రీజనింగ్ లో మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి, అవుట్ ఆఫ్ 50 రాసే ఎన్ని వస్తున్నాయి, అవుట్ ఆఫ్ 100 రాసే ఎన్ని వస్తున్నాయి, ఏ టాపిక్స్ నుంచి మిస్టేక్ అవుతుంది, ఏ టాపిక్ లో ప్రాబ్లం అవుతుంది, ఇవన్నీ కూడా అనాలసిస్ చేసుకుంటూ ఉండాలి. ఆ అనాలసిస్ చేసుకున్న తర్వాత మీకు మిస్టేక్ అయిన దగ్గర నుంచి మళ్ళీ ప్రాపర్ గా దానికి సంబంధించిన లాజిక్స్ నేర్చుకోవడము, ఎక్కడ మిస్టేక్ ఉందో చూసుకోవడం, ఇవన్నీ మీరు ప్రాపర్ గా చేయాలి. ఇది టిల్ ఎగ్జామ్ డెఫినెట్ గా కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే డెఫినెట్ గా మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. ఇది రీజనింగ్ సంబంధించిన పాయింట్. మీకు ఆన్లైన్ బ్యాచ్ కావాలంటే మే 9th స్టార్ట్ అవుతుంది. ఆఫ్లైన్ బ్యాచ్ కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. దిల్సుఖ్ నగర్ బ్రాంచ్ లో ఇప్పుడు మండే ఈ రోజు బ్యాచ్ స్టార్ట్ అయింది, మళ్ళీ ఫ్రైడే అండ్ నెక్స్ట్ మండే కూడా బ్యాచ్ ఉంది. కాబట్టి ఇమీడియట్ గా బ్రాంచ్ విజిట్ చేసి ఈ ప్రజెంట్ బ్యాచ్ లో మీరు కంటిన్యూ అవ్వచ్చు. ఆఫ్లైన్ లో తీసుకుంటే మీకు ఫిజికల్ కోచింగ్ కూడా ఉంటుంది, క్లాస్ రూమ్ కోచింగ్ తో పాటు టెస్ట్ సిరీస్ ఉంటాయి, ప్రింటెడ్ బుక్స్ ఉంటాయి, తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం 2 లాంగ్వేజెస్ లో అవైలబుల్గా ఉన్నాయి బుక్స్ కూడా. వీటన్నిటి కోసం కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ప్రాపర్ గా ఇమీడియట్ గా డీటెయిల్ తీసుకొని కోర్సులో ఎన్రోల్ చేసుకోండి. ఆన్లైన్ కావాలంటే యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఇమీడియట్ గా ఎన్రోల్ చేసుకోవచ్చు. 25% ఆఫ్ కూడా అవైలబుల్ గా ఉంది. రైట్ గైస్, ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. డెఫినెట్ గా వాళ్ళకి కూడా చాలా చాలా యూజ్ అవుతుంది. రైట్ గైస్, థ్యాంక్ యూ.